తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లున్నారా? ఈ విషయం సీఎం కేసీఆర్కి కూడా తెలుసా అంటే అవుననే అంటున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు. అందువల్లే నిన్న బీఫామ్లని అందరికీ అందచేయలేదు సీఎం కేసీఆర్ అనేది వారి వాదన. ఒకే దఫాలో 115 మంది అభ్యర్థులని ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ అక్టోబర్ 15 బీఫామ్లు ఇస్తారు, దాంతోపాటుగా మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు అని ముందు నుంచి ప్రచారం జరిగింది. అలాగే అమావాస్య వెళ్ళిన తర్వాత అక్టోబర్ 15 తెలంగాణ భవన్లో ఉదయాన్నే 51 మందికి బీఫామ్లని అందజేశారు. లంచ్ తర్వాత మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఆ తర్వాత హుస్నాబాద్కు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రగతి భవన్లో 18 మందికి పిలిపించుకొని మరి బీఫామ్లని అందజేశారు. మొత్తంగా అక్టోబర్ 15 69 మంది అభ్యర్థులకి బీఫామ్లను అందజేశారు సీఎం కేసీఆర్. అయితే ఒకే దఫాలో 115 మంది అభ్యర్థుల ప్రకటన చేసినప్పటికీ బీఫామ్లు ఇచ్చింది 29 మందికి మాత్రమే. దీనికి కారణం సీఎం కేసీఆర్ బీఫామ్లు అనేవి రెండు అందజేస్తున్నాము, ప్రతి దాని మీద సంతకం చేయాల్సి ఉంటుంది, అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందరికీ ఇవ్వట్లేదు, 2-3 రోజుల్లో మిగతా క్యాండిడేట్లకి ఇస్తామని. అయితే 2-3 రోజుల్లో అంటే ఈ రోజా రేపా ఇస్తారు అనేది కూడా క్లారిటీ లేదు. బట్ అంతర్గత సమాచారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం 69 మందికే ఇవ్వడం, మిగతా వారికి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇప్పటికీ సర్వేలు అనేవి జరుగుతున్నాయి. క్యాండిడేట్లు కొంతమంది తమ ప్రవర్తన మార్చుకోలేదు. ఎట్ ఎనీ కాస్ట్ ఎనీ మూమెంట్ వాళ్ళని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని వినిపించింది. అయితే ఇంతకు మించినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య సమాచారం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఏజెంట్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అనేది. తమ కమ్యూనిటీకి చెందినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించారు. అందులో కొంతమందికి సిట్టింగ్లని మార్చి మరి సీఎం కేసీఆర్ అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో టచ్లో ఉన్నారు. ఒకవేళ ఫలితం కనుక అటు ఇటుగా అవుతే ఇక్కడ మా పైన కాంగ్రెస్ తరఫున ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టండి, అప్పుడు ఆ క్యాండిడేట్ ఓడిపోయి నేను గెలిచినప్పటికీ, బీఆర్ఎస్ తరఫున నేను గెలిచినప్పటికీ, కొద్దిగా ఫలితాల్లో తారుమారుగా ఉన్నప్పటికీ నేను ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటాను. సో దట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు నా వంతుగా సహకారం ఇస్తాను అంటూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది లీడర్లతో పాటుగా మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అందులో ఉన్నటువంటి కీలక నేతలు, రాష్ట్ర స్థాయి అగ్ర నేతలు కూడా వీళ్ళతో టచ్లో ఉన్నారు, కీ రోల్ ప్లే చేస్తున్నారనేటువంటి సమాచారం సీఎం కేసీఆర్కి చేరింది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అదే సమాచారాన్ని సీఎం కేసీఆర్కి అందించడంతో వీళ్ళకి బీఫామ్లు ఇవ్వడాన్ని కాస్త గ్యాప్ పెట్టారు, దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేశారు, మెల్లిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి, కేవలం షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి నవంబర్ 9 సీఎం కేసీఆర్ నేను అప్లై చేసుకుంటానని చెప్పారు. ఇక మిగతా క్యాండిడేట్లు కూడా ఫామ్లని ప్రాపర్గా నింపాలి, ఎలాంటి చిలిపి పనులు చేయకుండా జాగ్రత్త పడాలి అని సూచనలు చేసినప్పటికీ కూడా వీరి మీద ఇప్పటికీ నిఘా నేత్రం కొనసాగుతూనే ఉంది. ఇంటెలిజెన్స్ కన్నుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైనటువంటి లీడర్లు కూడా వాళ్ళ ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఏజెంట్లు అనేవాళ్ళు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు, ఇక్కడి నుంచి టర్న్ అయ్యి అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది చాలా బలంగా ఉంది. కాబట్టే వాళ్ళ లిస్ట్ పెండింగ్లో ఉంది, బీఫామ్లని వాళ్ళకి అందించలేదు. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో మా కోవర్టులు ఉన్నారు అంటూ బీఆర్ఎస్ లీడర్లు పదే వ్యాఖ్యానించారు. పల్లా రాజేశ్వరరెడ్డితో పాటుగా బాల్క సుమన్, అలాగే నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత మన వైపే వస్తారు, అక్కడ కూడా మన వాళ్ళే ఉన్నారు, అక్కడున్న వాళ్ళు మన కోవట్టులే అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇదే ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తోంది. బీఆర్ఎస్లో తమ ఏజెంట్లను పెట్టుకుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ తరఫున వాళ్ళు క్యాండిడేట్లుగా ఉన్నప్పటికీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేలా ముందుగానే అందుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ నడిచిపోతున్నాయి. ఈ సమాచారం సీఎం కేసీఆర్కి తెలిసినందువల్లే వాళ్ళని పెండింగ్లో పెట్టారు. ఇది అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. దీంతో పాటుగా అక్కడున్నటువంటి లోకల్ లీడర్లు ముందు నుంచి ఆ స్థానాలు తమకే వస్తాయి, ఆ టికెట్లో
ఆ నియోజకవర్గంలో తామే అభ్యర్థిగా ఉంటాం, ఆ టికెట్ తమకే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోకల్ బీఆర్ఎస్ లీడర్లు కూడా ఈ క్యాండిడేట్లకి అందుబాటులో ఉండట్లేదు, ప్రచారంలో కూడా పాల్గొనట్లేదు. వాళ్ళు కూడా చెప్తున్న మాట అదే, నిజమే, మా పెద్దసారికి ఈ సమాచారం ఉంది, ఏజెంట్లుగా పనిచేస్తున్నారని సమాచారం ఉంది కాబట్టే వాళ్ళకి ఇంకా బీఫామ్లు ఇవ్వలేదు, చూస్తూ ఉండండి ఇంకా మార్పులు కూడా జరగబోతున్నాయని. అందువల్లే స్థానిక నేతలు ఈ క్యాండిడేట్లకి ఇప్పటికీ సహకరించట్లేదు, క్యాంపెయిన్లో పాల్గొనట్లేదు. సో తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది పథకాల అమలు కోసం, లేకుంటే పథకాలని గడప గడప తీసుకెళ్లాలని చెప్తున్నప్పటికీ అనౌన్స్ అయినటువంటి క్యాండిడేట్లో మార్పు ఏ క్షణమైనా ఉండే అవకాశం ఉందని వినిపిస్తోంది.